చేస్తున్నా. ఈరోజు ప్రత్యేక రీతిగా స్నేహితుల యొక్క దినోత్సవ సందర్భముగా అనగా ఫ్రెండ్షిప్ డే చాలా అద్భుతము. ప్రపంచం అందరూ కూడా మారు మనసు ఉన్న ఫ్రెండ్స్, మారు మనసు లేని ఫ్రెండ్స్ అందరూ కలిపి పండగ చేసుకుంటా ఉన్నారు. మారు మనసు కలిగిన ఫ్రెండ్స్, మారు మనసు లేని ఫ్రెండ్స్ అందరూ కలిసి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే చాలా సంతోషం. కానీ వాటి యొక్క విలువ, వాటి యొక్క అర్థాన్ని గ్రహించి ప్రభువు సన్నిధిలో దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క బిడ్డలు, క్రైస్తవ పిల్లలు, క్రైస్తవ బిడ్డలు వేటిని జరుపుకున్నా వారు మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. స్నేహము అనేటువంటిది లోకంలో చాలా విలువైనటువంటిది. స్నేహము అనే మనం గమనించినట్లయితే కొన్నిటికి అర్థమే ఉండదు. కాబట్టి స్నేహము చాలా మంచిది. స్నేహము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఆ స్నేహము యథార్థమైనది, నమ్మకమైనది, కపటము లేనిదై చక్కటి గుడ్ ఫ్రెండ్షిప్, చక్కని ఆ ఫ్రెండ్షిప్గా ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే స్నేహానికి మారు పేరు క్రీస్తు ప్రభువే. ఆయనే మంచి స్నేహితుడు. వాక్యం చూద్దాం. సామెతలు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం రాయబడి ఉంది. నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చెప్పండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. Is a real friend, is a real friend. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు ప్రేమించును. సహోదరుడుగా ఉండును. సహోదరుడుగా ఉండును. దుర్దశలో ఫ్రెండ్ అనేటువంటి వాడు ఎలాగంట, మన స్థితి పోవలేనప్పుడు అట్టి వాడు నమ్మకముగాను, సహోదరుడుగాను, స్నేహితుడుగా మనకి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మనం గమనించినట్లయితే ఈ ఫ్రెండ్షిప్ అనగా స్నేహానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? స్నేహానికి నిజమైనటువంటి నిర్వచనం, స్నేహానికి నిజమైన అర్థం, నిజమైన నిర్వచనము ఈ ప్రపంచంలో స్నేహానికి నిజమైన నిర్వచనం చెప్పింది ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. స్నేహానికి నిజమైనటువంటి నిర్వచనము చెప్పింది ఎవరైనా అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆయనే నిజమైనటువంటి స్నేహితుడు. ఈ లోకములో ఆయనే స్నేహమునకు అర్థం ఏంటంటే, ఇదిగో నేను లోకమును ఎంతో ప్రేమించుచున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ ప్రియ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రేమించి ఎవరిని? ఈ లోకములో ఉన్నటువంటి పాపులను, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నికలైనటువంటి వారిని, పాపులను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి, పాపులను ప్రేమించి ఆ పాపుల కొరకు నిజమైన స్నేహితుడు అనగా క్రీస్తు నిజమైన స్నేహితుడు. ఆయన తన యొక్క ప్రజల కొరకు తన ప్రాణమును పెట్టెను. స్నేహితుడు ఏం చేశాడు చెప్పండి? ప్రజల కొరకు తన ప్రాణమును పెట్టాడు. స్నేహం ఎంతవరకు వచ్చింది అంటే, నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించడానికి అవసరమైతే టైం వచ్చింది. కలువరి శిలువ పురాణ మీద ఆయన ప్రాణమును పెట్టి
చెప్పండి గట్టిగా, నిజమైన స్నేహితుడు ఆయన తప్ప ఈ లోకంలో మరి ఎవడునో లేడు. స్నేహితుడు అందరూ స్నేహము స్నేహము ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి స్నేహము పేరట మోసము చేశారు, స్నేహము పేరట అన్యాయము చేశారు. ఆ స్నేహము ఎలా ఉంది అంటే మంచిగా ఉన్నంతసేపు బాగానే ఉంది. ఆ స్నేహము దుర్దశ వచ్చినప్పుడు ఆ స్నేహము చేసిన వ్యక్తులు పారిపోయారు. అయితే ఈ నిజమైన స్నేహితుడు ఎలాంటి వాడంటే నిలబడతాడు. నిజమైన స్నేహితుడు ఆపదలో నిలబడతాడు, శ్రమలో నిలబడతాడు, కష్టంలో నిలబడతాడు. అవసరమైతే నిజమైన స్నేహితుడు ప్రాణాన్ని కూడా ధారపోస్తాడు. అయితే ఈ ప్రపంచంలో అలాగ ప్రాణము ధారపోసేటువంటి వారు తక్కువ. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిజమైన స్నేహితుడు. మనమందరము ఈ సమయంలో మన స్నేహితుడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అసలు స్నేహితుడు ఎందుకు అవసరము? స్నేహితుడు ఎందుకు అవసరమయ్యా అంటే మనిషి ఒంటరిగా జీవించలేడు, మానవుడు ఏకాకిగా ఉండలేడు, మనిషికి తోడు అవసరము కదా. ఇది ఆదిలో నుంచి ఉంది. మనిషికి ఏం అవసరము? తోడు అవసరము. ఈ తోడే భర్తకు భార్య, భార్యకు భర్త, ఏమంటే తల్లిదండ్రులు తోడు, ఒకరికొకరు తోడు, సోదరిమణులు తోడు, ఒకరికొకరు తోడు. ఈ తోడు అలాగే మరి చాలా మందికి ఫ్రెండ్షిప్ గా, ఫ్రెండ్ గా మరొక వ్యక్తికి ఏమై ఉన్నారు? తోడుగా. ఇదే స్నేహం. ఇద్దరు కలిసి నివసించడానికి, ఇద్దరు కలిసి జీవించడానికి, ఇద్దరు కలిసి వెళ్ళడానికి ఒకరు మరి ఒకరితో ఏం చేస్తారు? స్నేహము చేస్తారు. అది ఆడవారైనా కావచ్చు, మగవారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇద్దరు కలిసి స్నేహము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహము మంచిదే కానీ, చెప్పాలి, స్నేహము మంచిదే కానీ స్నేహము చేసే వ్యక్తులు ఎలాంటి వారు, నీతో స్నేహము చేసేటువంటి వ్యక్తులు ఎలాంటి వారు అని నీవు పరీక్ష చేసుకోవాలి. నిన్ను మోసం చేసేటువంటి స్నేహితులా, నీ బాగును కోరుకునేటువంటి స్నేహితులా, నిన్ను శ్రమలో ఆదుకునేటువంటి వారా, లేకపోతే నిన్ను ఉపయోగించుకుని నిన్ను వదిలేసేవారా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. అసలు ఈ స్నేహము అనేటువంటి గొప్ప మాటలు యోహాను రాసినటువంటి సువార్తలో చాలా అద్భుతంగా, స్పష్టంగా, చాలా భక్తుడు కొన్ని మాటలు రాశాడు స్నేహము కొరకు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, గమనించాలి. స్నేహితుడు అక్కడ మనకి ఎవరు కనపడుతున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన స్నేహితుడుగా. ఈ లోకంలో ఎందరో చూడండి, మీరు ఎన్నో ఫ్రెండ్షిప్స్ చూడండి. నేను ఒక మాట చెప్తూ ఉంటాను, తరచు జాగ్రత్త. ఫ్రెండ్షిప్ ఆ పదం విడగొడితే ఫ్రెండ్ ప్లస్ షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ అన్నమాట అంటే ఈ రెండు కలిసి ఫ్రెండ్షిప్ అంటే షిప్. గమనించినట్లయితే మనం వాడ ఎక్కడ నడుస్తుంది? సముద్రంలో చుట్టుగా వెళతా ఉన్నది. వాడ సముద్రంలో నడుస్తూ ఉన్నది. ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది, ఈ ఫ్రెండ్షిప్ లో ఇద్దరు చక్కగా కలిసి నడిచి వెళుతున్నటువంటి తరుణంలో చివరిలో ఒకరిలో ఒకరు మోసం చేసుకునే పరిస్థితి వచ్చినప్పటికీ, నిన్ను అవతల వ్యక్తి మోసం చేసేటప్పటికి ఏం జరుగుతుందో తెలుసా? ఫ్రెండ్ పైకి తేలుతుంది, షిప్ కిందకి కూలిపోతుంది. ఫ్రెండ్షిప్ ఏమవుతుందంట? ఫ్రెండ్ పైకి తేలుతుంది, షిప్ కిందకి మూలిగిపోతుంది. ఇది ఎక్కడ అనుకుంటున్నాం? మనతో స్నేహము చేసేవారు యథార్థవంతులు కాకపోతే, మనతో స్నేహము చేసిన వారు మారు మనస్సు కలిగిన వారు కాకపోతే, మనతో స్నేహము చేసిన వారు యేసయ్యను నమ్మి యేసయ్య ప్రేమను రుచి ఎరగని వారైతే, ఫ్రెండ్ అని చెప్పి మనలను తీసుకుని వెళ్ళి ఫ్రెండ్ పైకి తెచ్చి షిప్ కిందకి ఉంచుతారన్నమాట. చివరికి మన బ్రతుకు అదో గతి పాలు పాతాళమునకు అనేక మంది ఫ్రెండ్షిప్ పేరు చెప్పి అనేక మంది మోసపోయి జీవితములను నాశనం చేసుకున్నారు ఈ లోకములో. అయితే నీ ఫ్రెండ్షిప్ అలాంటిదై ఉండకూడదు, నీ ఫ్రెండ్షిప్ అలా ఉండకూడదు. నీ ఫ్రెండ్షిప్ క్రీస్తు చెప్పిన అద్భుతమైన నిర్వచనము. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు విడువక తన ప్రాణమును పెంచును. అది
ఒకరము ప్రాణమును ధారపోసుకునే వారమై ఉండాలి. అది నిజమైన స్నేహం. సోదరి సహోదరుడా, నీవి దినమందు ఈ లోక స్నేహము. ఇంకొక మాట, చాలా మంది అంటారు ఫ్రెండ్షిప్ డే వచ్చింది కాబట్టి స్నేహితుల రోజు వచ్చి నేను స్నేహితుని, నాకు తోడు కావాలి అని లోకంలో ఏం ఎత్తుకుంటున్నారు? ఫ్రెండ్షిప్ ఎత్తుకుంటున్నారు. కానీ ప్రభు అంటాడు, పత్రికలు అంటాడు ఆయన, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని నీకు తెలియదా? ఈ లోకముతో స్నేహము చేయవాడు, ఈ లోకస్తులతో స్నేహము చేసే ప్రతి వ్యక్తి కూడా దేవునికి వైరం, విరోధం. కాబట్టి మనమందరము స్నేహము ఎవరితో చేయాలి? చెప్పండి గట్టిగానే, నీకు స్నేహితుడు, నిజమైన స్నేహితుడు క్రీస్తు ప్రభువు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నీ కొరకు ప్రాణం పెంచుకున్నాడు. ఆయనే నీ కొరకు బలమైనటువంటి కార్యములు ఆయన చేసి ఉన్నాడు. సోదరి సహోదరుల స్నేహంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నవి. మన ప్రభువే యేసే నిజ స్నేహితుడు, లోక రక్షకుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము యేసుతో, యేసయ్యతో స్నేహం చేద్దాం. ప్రభువుతో స్నేహం చేద్దాం. యేసయ్యతో ఆయన వెంబడి నడిచి పెడదాం. అప్పుడు నీ జీవితానికి మనశ్శాంతి కలుగుతుంది. నీ జీవితానికి కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసే ఈ లోకంలో ఇంకో విషయం చెప్పనా? మంచి స్నేహితుడు ఒకవేళ మంచి స్నేహితుడికి మేలు చేస్తాడేమో, అంతేనా? మంచివారికి మేలు చేస్తాడు. కానీ ప్రభు అలా కాదు. ఆయన మంచివాడయుండి, ఆయన పరిశుద్ధుడయుండి మనలను ప్రేమించి పాపులను పరలోకము నుండి దిగి వచ్చి ఆయన కలువరి శిలువలో తన మూల్యమైనటువంటి ప్రాణమును మన కొరకు దారపోసి, ఆయనే నిజమైన స్నేహితుడు, ఆయనే నిజమైన దేవుడు. ఈ దినమందు నా సహోదరి, నా సహోదరుడా, ఒంటరి బ్రతుకులో ఉన్నాను, నాకు స్నేహితుడు కావాలి, స్నేహితురాలు కావాలని ఆలోచిస్తున్నాను. ఉన్నాడు, ఆయనే క్రీస్తు ప్రభు. నువ్వు ఒక మంచి స్నేహితుడితో ఈ లోకంలో స్నేహము చేయాలి. ఆయన అన్ని విషయాలు ఆదుకుంటాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు వారు. నువ్వు ఆయనతో స్నేహము చేయి. యోబు గ్రంథకర్త, యోబు భక్తుడు అంటాడు, నువ్వు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును, అలాగున నీకు సమాధానము కలుగును. సహవాసము అంటే ఇస్ ఎ ఫ్రెండ్షిప్. సహవాసం అంటే కలిసి ఉండు, సహవాసం, స్నేహము చేయదు. యోబు భక్తుడు అంటాడు, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును. ఈ లోక స్నేహాలు నీకు మేలు చేయకపోవచ్చు, నీకు కీడు చేసవచ్చు. కానీ ప్రభు అయిన యేసుతో నువ్వు స్నేహము కోరుకుంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో నీవు స్నేహము కోరుకుంటే, ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టిన ప్రభు నీ కొరకు ఏదైనా ఇవ్వడానికి వెనుకాడడు. నీకే సహాయము చేయడానికి ఆయన వెనుకాడడు. కాబట్టి ఈ సమయంలో మనమందరము చేయవలసిన నిజ స్నేహితుడు యేసు క్రీస్తు ప్రభు. ఆమేన్. చాలా మంది ఈ లోకంతో స్నేహం చేసి చివరికి ఈ లోక స్నేహము యేసయ్య స్నేహాన్ని విడిచిపెట్టే అంతగా స్నేహాలు చేస్తున్నారు. అబ్బా, ఫ్రెండ్షిప్ అంటే ఎంత ఫ్రెండ్షిప్ అంటే, ఇద్దరు ఫ్రెండ్షిప్ గా ఉన్నారనుకో ఫ్లాట్ లో, అమ్మాయి ఈ రోజు ప్రార్థనకి వెళదామంటే అవతల స్నేహితురాలు అంటే ఈవేళ మానేద్దాము అంటారు. వెంటనే అవతల స్నేహితురాలు కూడా ఏం చేస్తుంది? మానేద్దాం. అంటే ఈ స్నేహాలు ఎలాంటివి అంటే, యేసయ్య దగ్గరికి వెళ్ళడం మానేద్దామంటే మానేద్దామంటే, అబ్బా మా ఫ్రెండ్ రానన్నదండి, అందుకే నేను రావట్లేదండి ఇవాళ ఎక్కడికి, ప్రార్థనకి. అబ్బా, ఇవి స్నేహాలు. అంటే ఈ స్నేహాలు క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాయా? ఈ స్నేహాలను మరొక చోటుకు నడిపిస్తున్నాయా అంటే క్రీస్తు యొద్దకు నడిపించినటువంటి స్నేహము. కనుక నీవు దేవునితో స్నేహము చేయి, క్రీస్తుతో సహవాసము చేయి, నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. చెప్పండి ఒకసారి.
అందరము ఈ రాత్రి మనమందరము ఎవరితో స్నేహము చేస్తే, ఎవరితో సహవాసము చేస్తే, ఎవరితో నడిస్తే నీ జీవితానికి మేలు కలుగుతుంది, నీ జీవితానికి సమాధానం వస్తుంది, నీ జీవితానికి నెమ్మది కలుగుతుందంటే ఆయనతో, దేవునితో సహవాసము చెయ్యి, దేవునితో స్నేహము చెయ్యి. ప్రభుని ఎడల కృప చూపుతాడు. చివరి మాట, యేసు ప్రభు ఇంకా నిజ స్నేహితుడిగా ఎలా కనబడుతున్నాడండి? గుడ్ సమరయుడు, మంచి సమరయుడు కదా. మంచి సమరయుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి యెరూషలేమును విడిచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చుండగా ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కబడ్డాడు. ఆ దొంగలు అతని డబ్బు వగేరాన్ని తీసేసుకుని తన చెతం కొట్టి కొన ఊపిరితో, చెప్పాలి మీరందరూ, కొన ఊపిరితో అతన్ని పడేసి వెళ్ళిపోయాడు. ఇక కాసేపట్లో చనిపోయి క్షోభ బ్రతుకులో ఉన్నాడు ఆ వ్యక్తి. ఇప్పుడు మొదటిగా లేవీయుడు ఒకడు వస్తాడు. లేవీయుడు ఒకడు వచ్చి అతను చూచి ఏం చేస్తాడు? నాకెందుకులే అని వెళ్ళిపోతాడు. మరి ఒక వ్యక్తి వస్తాడు, చూస్తాడు ఆయన్ని, ఆయన కూడా మనకెందుకులే అంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని చూచి ఊపిరితో ఉన్న అతను చూచి సహాయము చేయకుండా, కష్టంలో ఉన్న వ్యక్తి, ఆపదలో ఉన్న వ్యక్తి, చావులో ఉన్న వ్యక్తిని చూచి ఏం చేస్తారని దాటిపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మూడో వ్యక్తి వస్తారు, చెప్పండి, అతడే సమరయుడు. ఆ సమరయుడు వచ్చి చూచి కొన ఊపిరితో చావు బ్రతుకులో ఉన్నటువంటి వ్యక్తిని చూచి వెంటనే తన యొక్క వాహనం నుంచి దిగి ఆయన అతని దగ్గరికి వెళ్ళి అతని గాయములను కడిగి ద్రాక్షారసము పోసి, తైలము పోసి, ఆయనకు కొట్లు కట్టి ద్రాక్షారసం పట్టించి ఏం చేశాడమ్మా? ఆయన్ని తన యొక్క వాహనం మీద ఎక్కించుకుని మరి ఒక ప్లేస్ తీసుకువెళ్ళి పూటకూలి వాని యుద్ధకు తీసుకువెళ్ళి అతను ఒక ఇంటి దగ్గర ఛాయ్ చేసేయా, ఇతన్ని శ్రద్ధగా చూసుకోండి, ఇతనికి మీరేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చి ఆ ఖర్చు మీకు నేను ఇస్తాను అని చెప్పి ఆ విధముగా కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని బ్రతికించిన వాడే మంచి సమరయుడు, గుడ్ సమరయుడు. ఆపదలో, ఇబ్బందులో, శ్రమల్లో ఆదుకున్నాడు. ఆ సమరయుడే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకొక చక్కటి మాట, అతడు గాయములను కడిగి, అతడు గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని, అమ్మా స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అంటే అర్థమవుతుందా? కానీ అతను ఫ్రెండ్షిప్ చేసిన వారు ఎవరో అతన్ని రక్షించలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న మంచి సమరయుడే ఆయనను రక్షించాడు. ఈ రాత్రి యేసు ప్రభు నీ ఆపదలో, నా ఆపదలో రక్షించే దేవుడు, నీ కష్టములో, నా కష్టములో ఆదుకునేటువంటి దేవుడు. ఆయనే, చెప్పండి, ఆయనే నిజమైన స్నేహితుడు. మరి ఈ లోకములో చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి, స్నేహానికి నిర్వచనం చెప్పిన వారు ఎవరు? యేసు. ఇప్పుడు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఈ సమయంలో నీవు ఇతరులను ప్రేమించాలి, నీవు ఇతరుల ఎడల జాలి చూపించాలి అంటే ఇప్పుడు చెప్పు, నీవెవరితో స్నేహం చేయాలి? యేసు ప్రభువుతో స్నేహం చేసి యేసు ప్రభు యొక్క మనసును అర్థం చేసుకుంటే ఆ స్నేహ స్వభావమే నీలోకి వస్తుంది. నా వైపు చూడాలి అందరూ ఒకసారి. ఇప్పుడు నీలో మార్పు రావాలి అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఎలా వచ్చేస్తుంది? మనుషులతో స్నేహం చేసేసి వచ్చేస్తుందా? ఇరుగు పొరుగు వారితో స్నేహం చేసేస్తుంది కాదు. స్నేహ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది. చెప్పలు గట్టిగా అందరూ, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు అయినటువంటి యేసయ్యలో నుంచి వచ్చింది స్నేహ స్వభావం. ఇప్పుడు నువ్వు నిజంగా ఒక మంచి స్నేహితుడిగా నువ్వు మారాలి అంటే నువ్వు యేసుని ప్రేమిస్తే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడగబడితేనే, యేసుక్రీస్తు ప్రభువులో వంటగట్టబడి ఉంటేనే, ప్రభువులో నువ్వు ఉంటేనే నిజమైన స్నేహితురాలుగా నువ్వు ఉండగలవు. ఆగండి. అంతేగాని యేసు ప్రభువుని విడిచిపెట్టి
నేను స్నేహము 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 అంటే అది మోసమే. ఎందుకంటే ప్రభు ఆయనతో స్నేహము చేస్తే ప్రభు హృదయం నీకు అర్థమవుతుంది. ఎవరు హృదయం అర్థమవుతుంది నీకు? యేసు ప్రభు. మారు మనసు లేని వాడికి యేసు ప్రభు హృదయం ఏమర్థమవుతుంది? మనసు మార్చుకోలేని యేసయ్య హృదయం ఏమర్థమవుతుంది? కఠినమైన వాడు మాత్రమే తప్ప. యేసు ప్రభు అంటాడు, ఇదిగో ఆయన ఇండియా రాసిన గ్రంథాలు అంటాడు, ఇదిగో నీలో నుండి రాతి గుండెను తీసివేసి నీకు మాంసం ఆ గుండె ఉంటే మనుషుల్లో ఏ గుండె చెప్పాలి కదా. బాగా మాంసం ఎక్కువ తింటాను కానీ మాంసం గుండె రాదు. ఎంత మాంసం తిన్నానో మీకు వచ్చే గుండె ఏంటంటే రాతి గుండె. ఇది రాయి తిట్టలేదు, మాంసాలే తింటున్నారు, మాంసం గుండె రావట్లేదు, రాయి గుండె వస్తుంది. కారణం ఏంటనుకుంటున్నాం? చెప్పాలి. మనం ఎవరు వెంబడిస్తున్నాం? అపవాదిని వెంబడిస్తే అపవాది యొక్క హృదయం వస్తుంది. ఈరోజు ఎంతో మంది దెయ్యం రూపంలో మారిపోతున్నారంటే కారణం ఏంటి? అపవాదితో స్నేహం, టీవీతో స్నేహం, సీరియల్తో స్నేహం, చెప్పాలి గట్టిగాని, దొంగలతో స్నేహం, వ్యభిచారంతో స్నేహం, వింటున్నారా? కోపలు కూల్చేవాడితో స్నేహం. ఇవందరితో స్నేహం చేస్తే నువ్వు మంచి స్నేహితుడిగా, మంచి స్నేహితురాలుగా ఎలా అవుతావు? స్వలాభం కోరుకునేవాడితో స్నేహం అంటే స్నేహం అంటే ఎంతసేపు రావాలి నేను పెట్టిన ఇతరులకి. కానీ ఈ రాత్రి మీరు యేసు ప్రభుతో స్నేహం చేస్తే, క్రీస్తు ప్రభువుతో స్నేహం చేస్తే అలాంటి చెత్త ఉదయం అంతా పక్కకి వెళ్ళిపోయి చెప్పండి గట్టిగా, యేసు ప్రభు ఇచ్చి నూతన హృదయాన్ని నీవు పొందుకుని మంచి ఫ్రెండ్షిప్, గుడ్ ఫ్రెండ్షిప్ వలె, నిజమైన స్నేహితుడు వలె ప్రభువులో ఉంటావు, క్రీస్తులో ఉంటావు. అదే నిజమైన స్నేహము. దేవుడి మిమ్మలను దీవించుగాక. ఫైనల్ గా ముగిస్తూ మిమ్మల్ందరినీ ఎవరితో స్నేహము చేయమని చెబుతా ఉన్నా గట్టిగా చెప్పండి, ఒకసారి బిగ్గరగా చెబుదాం. మనమందరమును ఈ లోకముతో కాదు, దేవునితో స్నేహము చేయాలి, ప్రభువుతో స్నేహము చేయాలి. ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు, ఆయనే నీ కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు, ఏది ఇవ్వడానికి కూడా వెనుకాడడు. ప్రభువే నిన్ను ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ సమయంలో నిజమైనటువంటి స్నేహితుడుగా మనమందరము ఉండాలి. ఒకసారి లైన్గా చెప్పండి. తల్లిదండ్రులు వారిద్దరు కూడా నిజమైన స్నేహితులు వలె ఉండాలి. దేవుని హృదయం కలిగి స్నేహభావం కలిగి ఉండాలి తల్లిదండ్రులు. భార్యాభర్తలు ఇద్దరు కూడా నిజమైన స్నేహము కలిగి ఒకరికొరకొకరు తన ప్రాణం పెట్టేంత వరకు స్వలాభమును ఆశించకుండా భార్యాభర్తలిద్దరూ నిజమైన స్నేహితులు వలె ఉండాలి. అలాగనే సంఘము, సంఘ సభ్యులు, సంఘ బిడ్డలందరూ కూడా సంఘములో నిజమైనటువంటి స్నేహితుల వలె, నిజమైన సహవాస బిడ్డల వలె, నిజమైన స్నేహితుల వలె, దేవుని ప్రేమించు స్నేహితుల వలె, సన్నిధిని ప్రేమించు స్నేహితుల వలె ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన ఇరుగు పొరుగు వారందరూ కూడా వారి కుటుంబాల్లో మంచి స్నేహము కలిగి, దేవుని స్వభావము కలిగి, మరి ఇతరులు ఎవరిని పాడు చేయకుండా, మరెవరిని మోసం చేయకుండా నిజమైన స్నేహము కలిగి జీవిస్తే దేవుని నామమునకు చెప్పాలి గట్టిగా మహిమ కలుగునుగాక. స్నేహితులు రోజున ఊరికే వాక్యాలు పంపించుకుని మారు మనసు లేకుండా ఉంటే మాత్రము నిత్యనాడులకు ముందుకు వెళ్తాం. అందరికీనేమో పంపించి ఏంటయ్యి స్నేహితుల శుభాకాంక్షలను పంపించి ఆ మంచి స్నేహితుడు వలె, స్నేహితురాలు వలె నీవు ఉండకుండా, నీవు మారు మనసు పొందకుండా ఊరికే పంపిస్తా ఉంటే అలా మనుషులను మోసం చేస్తుంటే నిత్య నరకంలో మనం వెళతాం. అలా ఉండక ఈ దినమందు యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సు మనమందరము కలిగి నిజ స్నేహితుల వలె, దేవునికి మహిమ తెచ్చే బిడ్డల వలె ఈ లోకంలో ఉందా. ఒక మాట ఈ లోకాన్నంతటిని చెప్పండి
లోకాన్నంతటిని నిజమైన స్నేహముతో నింపుదాం. చెప్పలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకమంతటిని నిజమైనటువంటి స్వార్థములైనటువంటి స్నేహముని, ఏంటది? స్వార్థపూరితం కాకుండా స్వార్థాన్ని విడిచిపెట్టి నిజ స్నేహాన్ని, ప్రభువుని చాటుగా, ప్రభు ప్రేమ, అదే నిజమైన స్నేహము. అది తల్లిదండ్రులు కలిగి ఉండండి, భార్యాభర్తలు కలిగి ఉండండి, సోదరి మనులు అక్క చెల్లెలు కలిగి ఉండండి, అన్నాదమ్ములు కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, సత్వము ఆ నిజ స్నేహాన్ని కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, ఇరుగు పొరుగు ఆ నిజమైన స్నేహము, ఐక్యత కలిగి ఉండండి. ఆమేన్. నిజ స్నేహానికి నిర్వచనము ప్రభువుని కలిగిన బిడ్డగా నీవే ఉండాలి, నీవై ఉండాలి. ఆమేన్. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని తోడు మనందరికీ సమాధానము, మేలు కలుగును గాక. ఆమేన్. ప్రేమస్వరూపుడు దయగల తండ్రి, నీ పాదములు వందనాలు, స్తోత్రం. నీవిచ్చిన దివ్యమైన సందేశమును బట్టి వందనాలు, నీవిచ్చినటువంటి నిజమైన సందేశమును బట్టి వందనాలయ్యా. ప్రభు, శ్రమలు వచ్చినప్పుడు విడిచిపెట్టేది కాదు స్నేహము. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు విడిచిపెట్టిపోయేది కాదు స్నేహము. మరణము వరకు నమ్మకముగా ఉండేది స్నేహము. ఈ స్నేహానికి నిర్వచనము ప్రభువా మీరే. పరలోకమందు ప్రేమమయుడము, స్నేహపూర్వకమైన స్నేహము కలిగిన దేవుడము, స్నేహశీలివి. ఈ భూమి మీదకు వచ్చి స్నేహముతో నీ రక్తము ద్వారా, నీ మరణము ద్వారా నిజ స్నేహాన్ని చూపించావు ప్రభువా. ఇదిగో నా పిల్లలను, లోకాన్ని ప్రేమిస్తున్నాను, ఈ నా ప్రేమకు నిర్వచనముగా, గుర్తుగా ప్రాణాన్ని పెడుతున్నానన్నావు. నిజ స్నేహితుడు నీకంటే ఎవరున్నారు ప్రభువా? ఈ సమయంలో అట్టి స్నేహమును ప్రతి ఒక్క సోదరి, ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి కుటుంబము నీ నిజమైన స్నేహమును అర్థం చేసుకుని, యేసు ప్రభువే స్నేహానికి చక్కటి అర్థాన్ని చెప్పిన ప్రభు అని నీ స్నేహములో నడిచిపెట్టడానికి కృప చూపమని ప్రార్థిస్తూ, అందరూ ఈ లోకముతో కాదు నీతో స్నేహము చేయాలి. దేవునితో సహవాసము చేయడానికి మేలు కలుగును, సమాధానము కలుగును. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరవము. లోక స్నేహాలు విడిచిపెట్టి ప్రభువుతో స్నేహము చేసి, కుటుంబంలో నమ్మకమైన స్నేహాన్ని కనపరచు, భార్యాభర్తలు నమ్మకముగా ఉండి నమ్మకమైన స్నేహితులుగా, తల్లిదండ్రులు నమ్మకమైన స్నేహితులుగా, సోదరిమణులు నమ్మకమైన స్నేహితులుగా, సహోదరులు నమ్మకమైన స్నేహితులుగా, దేవుని సంఘములో అన్ని నిజమైన స్నేహము కలిగి జీవించే గొప్ప భాగ్యమును దాయించేది. అలాంటి గొప్ప స్నేహములోనికి నడవాలంటే నీ ప్రేమ మీరులో ఉండాలి, నీ స్నేహాన్ని మీరు చేయాలి ప్రభువా. నీతో స్నేహము చేస్తే అది మీ హృదయంలో పొందుతుందంటే నిజ స్నేహము. అలాంటి కృప చూపమని నేను ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఈ దినమందు నీ మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ మేళ్లతో నింపమని, మీ ఆశీర్వాదంతో నింపమని, మీ కార్యాలతో నింపమని, స్వార్థపూరితమైనటువంటి స్నేహానికి స్వస్తి పలికి నిజమైన క్రీస్తు ప్రేమలో, క్రీస్తు స్నేహములో వర్ధిల్లడానికి కృప చూపమని ప్రార్థిస్తూ, ఆశీర్వదిస్తూ, స్తుతిస్తూ, నా ప్రభువును, నా రక్షకుడు యేసు క్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క కాపుదల, అన్యోన్య సహవాసాన్ని ఎప్పుడునూ ఎల్లప్పుడూ ప్రభువుని కృప సదా తోడేమి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా,
నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నిజమైన స్నేహితుడా కరుణించి నన్ను పలకరించావు, కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. మమత వెల్లువ కురిపించినావు, మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకుని నిజమైన స్నేహితుడా.